ఏంటి? ఈ లోకంలో సంతోషంతో సమాధానంతో బ్రతకాలి, మోక్షం చేరుకోవాలి. హల్లెలూయా. ఆయన పరలోకం ఒక్కటే ఇవ్వడానికి మరణిస్తే ఆయన ఇన్ని శ్రమలు పడక్కర్లేదు. ఆయన రక్తం కారుస్తే చాలు, మోక్షంలోకి ఆయన రక్తం దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కడగబడతారు, పరలోకం వెళ్ళిపోతారు. కానీ దానికోసం కాదు ఆయన వస్తా. ఎన్ని దెబ్బలు పొందారు, ఎన్ని అవమానాలు పొందారు. కడు పేదరికంలో, దరిద్రతలో యేసు ప్రభు బ్రతికారు. నిందలు పడ్డారు, అవమానాలు పడ్డారు, దెబ్బలు కొట్టబడ్డాయి. ఇంత బాధ ఎందుకు భరించారంటే ఈ లోకంలో మనం సంతోషంగా సమాధానంగా ఉండాలని. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి వారు ఈ లోకంలో సంతోషంగా ఉండడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు. కాబట్టి ప్రతి వారికి యేసు ప్రభు ద్వారా ఈ లోకంలో సంతోష సమాధానాలు కలుగుతాయి. యేసు ప్రభు ద్వారానే మోక్ష భాగ్యం కలుగుతుంది.